అందరికీ నమస్కారం అండి. నుదుట బొట్టు పెట్టి వేడుకుంటే కోరిన కోరికలు నెరవేర్చే ఇష్టకామేశ్వరి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. నల్లమల అడవులలో శ్రీశైల దేవస్థానానికి దగ్గరగా వెలిసిన ఆలయము శ్రీ ఇష్టకామేశ్వరి ఆలయము. అమ్మవారిని గనక దర్శించుకున్నట్టయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శ్రీశైలంలో ఒక రహస్యమైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరిక గనక కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అంటారు. ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి శరీరంలా మెత్తగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రముఖమైన ఆలయము శ్రీశైలము. ఈ శ్రీశైలము నల్లమల అడవులలో ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశము. తిరుమలకు వెళ్లే ప్రజలందరూ మార్గమధ్యంలో శ్రీశైలం మల్లన్నను దర్శించుకొని వెళ్తూ ఉంటారు. పురాణ ఇతిహాసాలలో శ్రీశైలానికి ఉన్న పురాణ ఇతిహాసాలలో శ్రీశైలం మహత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని కాశీ క్షేత్రాల తరువాత దక్షిణ భారతదేశంలో శ్రీశైల క్షేత్రంలో మాత్రమే అన్ని సాంప్రదాయాలలో ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ లేని ఆరాధనా విధానం అంటూ ఏదీ ఉండదు. పూర్వము కేవలము సిద్ధులతో మాత్రమే పూజలు అందుకున్న ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇప్పుడు అందరితో పూజలు అందుకుంటూ ఉన్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యమైన ఆలయాలలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఒకటి. ఎంత గొప్ప కోరికైనా సరే అమ్మవారు వెంటనే తీరుస్తారు కాబట్టి ఇష్టకామేశ్వరి దేవి అని పిలుస్తారు. పరమశివుడు పార్వతీదేవిల ప్రతిరూపంగా అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు. కాపాలికుల దగ్గర నుంచి వేదశాస్త్రయుత పూజల వరకు అనేక విధాలుగా శ్రీశైల క్షేత్రంలో పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబిక మాత్రమే కాకుండా నల్లమల అడవులలో మనకు తెలియని ఎన్నో ఆలయాలు దాగున్నాయి. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారము ఈ అడవిలో సుమారు 500 శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు చెప్తుంటారు. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రము అసాధ్యము. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడ ప్రాచీన ఆలయాలను దర్శించే సాహసం చేయలేరు. ఒకప్పుడు కేవలము ఇక్కడ పర్వత ప్రాంతంపై ఉన్న గూడెం ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునేవారు. పల్లవులు, విజయనగర రాజులు తదితర రాజుల పాలనలో ఈ శ్రీశైల క్షేత్రము విశేషంగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు కొద్ది మందికి మాత్రమే తెలిసిన మహమాన్వితమైన దేవాలయము శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయము. భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో ఉన్న ఈ ఆలయం తప్ప ఇంకా ఏ ఆలయమో కూడా కనపడదు. శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు. అదృష్టవంతులకు, సాహసవంతులకు మాత్రమే అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది. అమ్మవారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చాలామంది చేస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎలాంటి కోరికైనా సరే అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకము భక్తుల్లో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఇలా చేసినప్పుడు ఒక మానవ శరీరాన్ని తాకిన అనుభూతి భక్తులకు కలుగుతుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు. ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులతో తామర మొగ్గలను, మరొక 2 చేతుల్లో ఒక చేతిలో శివలింగాన్ని, మరొక చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లుగా అమ్మవారు కనిపిస్తారు. ఒక గుహ లాంటి దేవాలయంలో దీపపు వెలుగుల మధ్య అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ పరిసరాలలో కూర్చొని కొంతసేపు ధ్యానం చేస్తే చాలు మనసు చాలా ప్రశాంతంగా ఉండిపోతుంది. ఇక్కడ స్థానికంగా నివసించే చెంచులే అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీపు నిండిన తర్వాత వాహనం బయలుదేరుతుంది. డోర్నాల నుంచి దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక అటవీ మార్గం వస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళ్తాయి. బండరాళ్లను దాటుకొని జీపు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సమయాలలో అయితే జీప్ ఎక్కడ పల్టీ కొడుతుందో అని అందులో ఉన్న ప్రయాణికులు భయపడుతూ ఉంటారు. అయితే డ్రైవర్లు ఎంతో నైపుణ్యం కలవారు కావటం వలన గమ్యస్థానానికి చేరుస్తారు. దాదాపు 40 నిమిషాల పాటు కుదుపుల మధ్య ఈ ప్రయాణం సాగుతుంది. మార్గమధ్యంలో జంతువుల అరుపులు, జలపాతాల సవ్వళ్లు కూడా వినిపిస్తాయి. ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో జీపులు ఆర్పేస్తారు. అక్కడి నుంచి చెంచుగూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో మృగాలు సంచరిస్తూ ఉంటాయి. సాయంత్రం 5 దాటిన తర్వాత
అడవిలోకి జీపులను అనుమతించరు. అవకాశం ఉన్నవారు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించాల్సిన ఆలయము ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.